నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఆర్సీబీ గెలిచింది. ఐపీఎల్ మ్యాచ్లో ఉత్కంఠభరితంగా సాగిన ఈ యొక్క ఇన్నింగ్స్లో మ్యాచ్లో పంజాబ్పై ఆర్సీబీ గెలిచింది. ఘన విజయం తర్వాత ఆర్సీబీ ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు చిన్నిస్వామి స్టేడియంలో స్టేడియం వరకు భారీ ఊరేగింపు, స్టేడియంలో విపరీతమైన జనాలు వచ్చి దాదాపు 11 మంది చచ్చిపోయినారు. 45 మంది ఇప్పటికీ క్షతగాత్రులుగా మిగిలినారు, అడ్మిట్ అయి ఉన్నారు. ఒక 16 మంది అయితే చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఒక పెద్ద అన్ఫార్చునేట్ ఘటన చోటు చేసుకుంది. ఇందులో వైఫల్యం క్రికెట్ బోర్డుదా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాందా, ఏదేమైనప్పటికీ 11 మంది చనిపోయినారు. ఇందులో వాళ్ళ తప్పు కూడా ఉంది. ఒక సెలబ్రిటీ విరాట్ కోహ్లీ అంటే అందరికీ అభిమానమే. అలాంటి వ్యక్తిని చూడాలని పోతారు, కానీ ఎంత చూడడానికి పోయినా కూడా దాదాపు మనము ఒక 1 కిలోమీటర్ నుంచి చూడాల్సి వస్తుంది. ఎంత లేదైనా కూడా దాదాపు 30 అడుగుల డిస్టెన్స్ నుంచి చూడాల్సి వస్తుంది. అలాంటి విరాట్ కోహ్లీ ఎంత దగ్గర పోయినా కూడా అంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కానీ చాలామంది ఫ్యాన్స్ ఈ యొక్క అభిమానం వాళ్ళకు నరనరాన జీర్ణించుకుపోయి చాలా వరకు మనం చూసినాం. పుష్ప ఈవెంట్కి కూడా అల్లు అర్జున్ వస్తుందని ఎవ్వరిని చూడకుండా విపరీతంగా వెళ్ళిపోయినారు. ఏమవుతుందో, ఇక్కడ తొక్కిసలాట జరుగుతుందా, మన ప్రాణాలు ఏమన్నా హాని కలిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా చూసుకోకుండా వెళ్ళిపోయినారు. ఒక లేడీ చనిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ 11 మంది చనిపోయినారు. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. ఆర్బీఐ విజయోత్సవ వేడుకల్లో విషాదం. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట, 11 మంది దుర్మరణం, 47 మందికి గాయాలు. గ్రౌండ్ కెపాసిటీ 40,000, వచ్చింది 3 లక్షల మంది. ఆ గ్రౌండ్ కెపాసిటీ, ఆ స్టేడియం కెపాసిటీ కేవలం 40,000, కానీ వచ్చింది దాదాపు 3 లక్షల మంది జనాలు. ఇంత జనాలు వస్తే ఎట్లా క్రౌడ్ కంట్రోల్ అవుతుంది? పోలీసుల చేతిలో ఏముంటుంది? పాసులు లేని వారు గేట్లు తీసుకుని రావడంతో పోలీసులు లాఠీచార్జ్. ఒకేసారి విపరీతమైనటువంటి జనాలు వచ్చేస్తే పోలీసులు కూడా ఆపలేరు. ఎంత పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది? ఆపలేరు కదా. దానికి భయంతో జనాలు పరుగులు తీయడంతో ప్రమాదం. విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వం. మృతులకు 10 లక్షల ఆర్థిక సాయం, నష్టపరిహారం. ఇక హృదయ విషాదకర ఘటన. ప్రధాని మోదీ నిజంగా హృదయ విషాదకర ఘటనే. 11 మంది చనిపోయినారు, ఇంకా 45 మంది అడ్మిట్ అయి ఉన్నారు, 16 మంది అయితే కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్ని ప్రాణాలు, ఎన్ని ఫ్యామిలీస్, ఎంత తల్లిదండ్రులు బాధపడతారు. సో అభిమానం. విరాట్ కోహ్లీ కూడా ఒక మనిషే, మనం కూడా ఒక మనిషే. సో మనం ఎలాగున్నామో ఆయన కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆయనకు ఫేమ్ వచ్చింది, కష్టపడ్డాడు, సక్సెస్ అయ్యిండు, ఒక ఫేమ్ వచ్చింది. ఆయన కోసం పోతే అక్కడ ఫోటో దిగే ఆపర్చునిటీ ఉండదు. కానీ ఈ యొక్క అభిమానం ఏదైనా మనకి బిగ్ బాస్ దగ్గర నుంచి కూడా సినీ సెలబ్రిటీల వరకు, సినీ హీరో వచ్చినప్పుడు, మన జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గాడికి ఫుల్ క్రౌడ్ అన్న ఒక ఫోటోని బతిలాడుతున్నారు. నేను లైవ్లో ఉన్నా అక్కడ. సో మీడియా కాబట్టి లోపలికి అలౌ చేసినారు. ఇంత పెద్ద సెలబ్రిటీలు వస్తే మన ప్రాణాలు పక్కబెట్టి మనను కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఒక అభిమానం మైకల్లో మనం వెళ్ళిపోతున్నాం. దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్బీఐ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. తొలిసారి ఐపీఎల్ కప్ గెలిచిన ఆర్బీఐని సన్మానించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చిన్నిస్వామి స్టేడియంలో ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఏర్పాట్లు ఆ రోజే నెక్స్ట్ డేనే ఎందుకు చేస్తున్నారో కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు కదా. అంటే గ్యాప్ తీసుకుంటే ఒకవేళ అక్కడ ఇది విజయం సాధించిన నెక్స్ట్ డేనే పెట్టకుండా గ్యాప్ తీసుకుంటే అంత అభిమానం, అంత ఆ అభిమాన మత్తంట్రా ఏంది అంత ఉండదు, ఆ ఫ్యానిజం తక్కువ అవుతుంది. కానీ నెక్స్ట్ డేని ఎందుకు పెట్టినారంటే విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఆయన దేశం దాటిపోయినట్టు దేశంలో లేడు. సో ఆయన ఉండడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఉండాలని చెప్పి హుటాహుటిన పెట్టడం జరిగింది ఈ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. ఇక దీంతో ఆర్బీఐ అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. ఈ ఈవెంట్కి ఫ్రీ పాసులు అందించగా పాసులు లేని వారు సైతం వేలాదిగా స్టేడియానికి వచ్చారు. ఫ్రీ పాసులు ఇచ్చినారు. పాసుల కోసం చాలామంది ఎగబడతాం, మనం కూడా ఎగబడతాం. ఏదైనా ఫ్రీ పాసులు ఉన్నాయి అంటే మనం ట్రై చేస్తాం, ఎవరి ద్వారానా తీసుకుంటాం, లేదా మనకు పరిచయాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళ త్రూ తీసుకుంటాం. కానీ లేని జనాలు కూడా విపరీతంగా ఆ టికెట్ పాసులు తీసుకున్నారు. పాసులు లేని వాళ్ళు వచ్చేసినారు. ఈ ఈవెంట్కి ఫ్రీ పాసులు అందించక పాసులు లేని వారు సైతం వేలాదిగా స్టేడియానికి వచ్చారు. పలు ఎంట్రీ పాయింట్ల వద్ద పాసులు లేని వారు లోపలికి తీసుకొచ్చేందుకు యత్నించగా మరికొందరు స్టేడియం గోడలు, కంచెలను దాటేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. ఈ క్రమంలోనే ఆందోళనకు గురైన అభిమానులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందినట్టు స్థానిక కథనాలు చెబుతున్నాయి. స్టేడియం వద్ద 3 లక్షల మంది తమ అభిమాన జట్టును చూడటానికి చిన్నిస్వామి స్టేడియానికి సామర్థ్యాన్ని మించి వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. స్టేడియం సామర్థ్యం కేవలం 40,000 మాత్రమే కాక సుమారు 3 లక్షల మంది తరలి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే తొక్కిసలాటకు దారితీస్తుందని భావిస్తున్నారు. మొత్తానికైతే ఇది ఒక అన్ఫార్చునేట్ ఘటన. ఇంతమంది చనిపోవడం నిజంగా బాధాకరం. అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది.
ఆ బాధ, కొడుకు పోయిన దుఃఖము వాళ్ళకు లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళని బాధ అయితే ఎవరు కూడా తీల్చలేరు. ఇక స్టేడియం సమీపంలో వార్త చూద్దాం. స్టేడియం సమీపంలో డ్రైన్ స్లాబ్ జనం నిలబడి ఉండడంతో కూలిపోయింది. అబ్బా, దీనివల్ల భయాందోళనకు పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొందని వెల్లడించారు. డ్రైనేజ్ స్లాబ్ ఉంది అక్కడ, ఆ స్లాబ్ పైన చాలామంది నిలబడడంతో అక్కడ ఆ డ్రైనేజ్ స్లాబ్ కూలిపోయింది. సో చాలామంది భయపడ్డారు, కింద అందులో పడితే మనకేమైనా అవుతుందని పరుగులు పెట్టారు. ఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పలువురిని ఆసుపత్రిలో చేర్చగా అందులో పరిస్థితి విషమించిన 6 మరణించినట్లు తెలిపారు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇది. ఘటన అనంతరం స్వల్ప వ్యవధిలోనే ఈవెంట్ నిలిపివేశారు. నిజంగా స్పాట్లో 6 మంది చనిపోయినారు, 6 మంది ప్రాణాలు పోయినాయి అంటే అసలు ఎంత భయంకరమైన సిచ్యువేషన్. నిజంగా ఎవ్వరు కూడా ఇట్లా పోదు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి అసలుకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా, పేరెంట్స్ గురించి ఆలోచించకుండా, అభిమానంతో ఏమొస్తుంది, అభిమానంతో ఏం సాధించలేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఘటనను సీఎం సిద్ధరామయ్య ధృవీకరించారు. అభిమానుల మృతి చెందడంతో దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. దీనిపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. ఎన్ని ఆ మెజిస్ట్రియల్కి కానీ ఎంత కోర్టును ఆశ్రయించినా విచారణ చేపట్టమన్నా పోయిన ప్రాణాలు అయితే రావు కదా. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని తాము ఊహించలేకపోయామని, భద్రత కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. నిజంగా ఆయన ఒప్పుకున్నాడు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదొక దురదృష్ట ఘటన అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ ఆరోపించింది. ఇక్కడ ఒక రాజకీయం, మళ్ళీ ఘటనలు కావాలని జరుగుతాయా? దురదృష్టకర ఘటనలు అనుకోకుండానే జరుగుతాయి. ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయం. బెంగళూరులో జరిగిన ఘటన అత్యంత హృదయ విధాకరమైందని రిపీట్ చేసుకోండి. బెంగళూరులో జరిగిన ఘటన అత్యంత విషాదకరమైందని ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, బ్రిటన్ మాజీ పీఎం రిషి సునాక్ సహా పలువురు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ ఖార్గే స్పందిస్తూ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం వెంటనే పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు సమయంలో ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సో మొత్తానికి ఏదైతే 11 మంది ప్రాణాలు పోయినాయి, ఇంకా ఎంతమంది ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారో అసలు. నిజంగా ఆ సిచ్యువేషన్లో అన్ని పరుగులు పెడుతుంటే ఎంతమంది ఆ తొక్కిసలాటలో వాళ్ళపైన తొక్కుకుంటూ వెళ్ళడం, వాళ్ళ డ్రైనేజ్లో పడిపోవడం, తొక్కుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎంత ఎంత నరకం అనుభవించి చనిపోయారో. నిజంగా చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మ శాంతిగా ఉండాలి. ఇలాంటి ఘటనలు ముఖ్యంగా యంగ్స్టర్సే ఉరుకులాడిపోతుంటారు. అంటే అందరు కూడా ఆ ఏజ్ నుంచి వస్తారు. చిన్నపిల్లలు అప్పుడే రాని మెచ్యూరిటీతో ఒక సెలబ్రిటీ కానీ, లేకపోతే ఒక అభిమాన హీరో వచ్చినాడు, అభిమాన క్రికెటర్ వస్తున్నాడు, అభిమాన నాయకుడు వచ్చిండని చెప్పి అన్నీ వదిలేసుకొని పోతాం. కానీ మన ప్రాణాల మీదకి తెచ్చుకోదు. దయచేసి దీనిపైన ప్రభుత్వం కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏదైనా ముఖ్యంగా సినిమా స్టార్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సినిమా స్టార్ట్ అయ్యే ముందే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పేది కరెక్ట్. ఇంట్లో మన కోసం ఎదురు చూస్తుంటారు, అందరూ దయచేసి వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి అని ఆయన చెప్తుంటాడు. కుటుంబంలో ఒక వ్యక్తి పోతే ఆ వ్యక్తిగా తెలుస్తుంది. ఒక మనిషి కుటుంబంలో లేకపోతే, మన ఇంట్లోని వ్యక్తి ఒకరు చనిపోతే ఆ బాధ ఏందనేది ఆ వ్యక్తికి తెలుస్తుంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగా ఎప్పుడు రిమైండ్ చేస్తుంటారు, ఆయనలాగా అందరు రిమైండ్ చేయాలి. సినిమా స్టార్టింగ్లో ఏదైతే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వస్తుందో, అదేవిధంగా అభిమానం కూడా ఇంజూరియస్ టు మన హెల్త్ అని చెప్పేసి, మన ఫ్యామిలీకి ఇంజూరియస్ అని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి కౌన్సిలింగ్ ప్రోగ్రాంలు, ఇలాంటి ప్రచారాలు ఖచ్చితంగా జరగాలి. ఎవరు కూడా ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకోకూడదని చెప్పేసి కోరుకుందాం.